Hi everyone, first of all, thank you for watching this video. So if you're someone who was not subscribed in my YouTube channel, please do. And for course inquiries, you can please contact to this number. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యాక్చువల్గా బిజినెస్ అనలిస్ట్ టాస్క్ అనేది ఆటోమేట్ ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా మనం ఆటోమేట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో చేశాను, టోటల్ వీడియో. సో ఫుల్ వీడియో తెలిస్తే మీకు అర్థమవుతుంది బిజినెస్ అనలిస్ట్ టాస్క్ ఆటోమేట్ చేయడం ఎలాగో అని చెప్పేసి. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి, జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఓన్లీ. ఎవరైతే బిజినెస్ అనలిస్ట్గా మీరు సపోజ్ వర్క్ చేస్తున్నారనుకోండి, జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫర్ బిగినర్స్ నేనేం సజెస్ట్ చేస్తానంటే, మీరు అది ఎలా క్రియేట్ చేశారు, ఐ మీన్ ఏఏ కాకుండా మాన్యువల్లీ ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి, అది నేర్చుకున్నాకనే ఎక్స్పర్ట్ అయ్యాకనే మీరు ఏఐ పైన డిపెండ్ అవ్వండి. సో అంతేగాని స్టార్టింగ్ స్టేజ్లో ఏఐ పైన డిపెండ్ అవ్వకండి. సో అలా అవ్వాలి అంటే మీరు మాకు రీచ్ అవుట్ అవ్వండి. మేము టోటలీ ఎంటైర్ కాన్సెప్ట్స్ అనేది మాన్యువల్గా చెప్తాము, ఎండ్ టు ఎండ్. తర్వాత మీకు ఆటోమేట్ ఎలా చేయాలో అది నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇది చెప్పబోయే ముందు వన్ మోర్ డౌట్. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఇది ఇలా మనం చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ మనం యూజ్ చేయొచ్చా వర్క్ ఎన్విరాన్మెంట్లో అంటే, డెఫినెట్లీ యూజ్ చేయొచ్చు అండి. వర్క్ ఎన్విరాన్మెంట్లో బిజినెస్ అనలిస్ట్ ఏఐ యూజ్ చేసుకొని స్పీడప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఎవరికి తెలిసినా నో ప్రాబ్లం. మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ప్రోడక్ట్ ఓనర్ కానీ, డెవలపర్స్ కానీ ఎవరికి తెలిసినా నో ప్రాబ్లం. సో మీరు అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఏఐ టూల్. ఓకే. సో ఈరోజు ఆ, ఫస్ట్ అసలు బిజినెస్ అనలిస్ట్ టాస్క్ ఫస్ట్ వన్ నేనేం చెప్తున్నాను అంటే, యూజర్ స్టోరీ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూజర్ స్టోరీ. సో నేను ఇక్కడ లైవ్లో మీకు చూపిస్తున్నాను, నౌకరీ పోర్టల్ ఓపెన్ చేసి. ఆ, ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇది కంపెనీ పేరు వచ్చేసి కార్లా టెక్నాలజీస్, ఈబిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది బిజినెస్ అనలిస్ట్ జాబ్ డిస్క్రిప్షన్. సో వాళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసేది స్కిల్స్. ఇక్కడ చూస్తే యూజర్ స్టోరీస్. సో ఈరోజు మనం అది ఎలా ఆటోమేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఎక్కువ బిలీవ్ చేసేది అయితే చాట్ జీపీటీ. ఎందుకంటే ఆ, చాలా పర్ఫెక్ట్గా అక్యురేట్గా ఇస్తుంది కంపేర్ టు అదర్ ఏఐ టూల్స్. సో నేను చాట్ జీపీటీ ఎక్కువ యూజ్ చేస్తాను. సో బిఫోర్ మనం ఏదైనా క్రియేట్ చేయాలి అంటే, యూజర్ స్టోరీ కానీ ఏదైనా టాస్క్ని కంప్లీట్ చేయాలంటే మనకు ఒక కాంటెక్స్ట్ ఉండాలి. కాంటెక్స్ట్ అంటే ఏంటి అంటే, మనకి టాస్క్. సో ఇక్కడ నేను శాంపుల్ టాస్క్ అనేది ఒకటి తీసుకున్నాను కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఒక పేషెంట్ అనేవాళ్ళు ఆ, ఒక అప్లికేషన్లో వాళ్ళ లొకేషన్, హాస్పిటల్ నేమ్ అండ్ ఇన్సూరెన్స్ ఆ హాస్పిటల్కి ఉందా లేదా అని చెప్పి స్పెసిఫిక్ డేట్, టైమ్, దాని తర్వాత పేమెంట్ అనేది చేయాలి. అది పేమెంట్ దీని ద్వారా చేయాలి. నెఫ్ట్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ. అండ్ ఇది అంతా పూర్తయ్యాక వాళ్ళకు అంటూ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రావాలి. ఇది ఒక కాంటెక్స్ట్. సో ఇది మీకు వర్క్ ఎన్విరాన్మెంట్లో సపోజ్ రిక్వైర్మెంట్ అనుకోండి. సో ఇది కాపీ చేసి మీరు చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీకి ఏం చెప్తారంటే, క్రియేట్ యూజర్ స్టోరీ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను ఆ కంటెంట్. సో ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే, చాట్ జీపీటీ మనకి పర్ఫెక్ట్గా యూజర్ స్టోరీ అండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది క్రియేట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మనం మాన్యువల్గా కూడా చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం అండ్ సో అలా కాకుండా మనం చాట్ జీపీటీకి రిక్వైర్మెంట్స్ ఇస్తే చాట్ జీపీటీ మనకి ఇచ్చింది. ఓకే. ఇది వచ్చేసి యూజర్ స్టోరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ బిజినెస్ అనలిస్ట్కి. డెఫినెట్లీ మస్ట్ నీడెడ్. ఎక్కువ బిజినెస్ అనలిస్ట్ రాసేది స్టోరీస్ అండి. ఓకే. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ వచ్చేసి యూఎంఎల్ డయాగ్రామ్. సెకండ్ టాస్క్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ ఎక్కువ చేసేది యూఎంఎల్ డయాగ్రామ్స్. సో ఈ యూఎంఎల్ డయాగ్రామ్స్లో మనకి యూజ్ కేస్ ఉంటుంది, యాక్టివిటీ డయాగ్రామ్, సీక్వెన్స్ డయాగ్రామ్. ఇలాంటి టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేది మనం బిజినెస్ అనలిస్ట్ రియల్ టైంలో క్రియేట్ చేయాలి. సో మరి ఇది ఏతో ఎలా యూజ్ చేయాలి, క్రియేట్ చేయాలి అంటే, సేమ్ ఇక్కడే రండి. చాట్ జీపీటీకి ఏం చెప్తారంటే, సే సేమ్ రిక్వైర్మెంట్, కుడ్ యూ ప్లీజ్ క్రియేట్ ఏ సీక్వెన్స్ డయాగ్రామ్. నేను సీక్వెన్స్ డయాగ్రామ్ కావాలనుకుంటున్నాను. సీక్వెన్స్ డయాగ్రామ్ ఇన్ ప్లాంట్ యూఎంఎల్ కోడ్. ప్లాంట్ యూఎంఎల్ కోడ్ అని స్పెసిఫై చేయాలండి స్పెసిఫిక్గా. ఎందుకంటే
ఇదంటూ ఒక టూల్, ప్లాన్ టు యూఎంఎల్ అనేది ఒక టూల్. సో దాంట్లో మనం పేస్ట్ చేయాలి కోడ్ని. సో ఇప్పుడు చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు అబోవ్ రిక్వైర్మెంట్ ఉంది కదా పేషెంట్ సినారియో, ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి కోడ్ అనేది ఇస్తుంది. సో లెట్స్ సి. యా, ఇప్పుడు కోడ్ అనేది జనరేట్ చేసింది. ఇది మనకి చూడ్డానికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, బట్ చాట్ జీపీటీ అయితే కోడ్ ఇచ్చింది. సో ఇది కోడ్ ఇచ్చాక మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా కాపీ కోడ్ అని, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు ప్లాంట్ యుఎంఎల్ కోడ్ అని ఒక టూల్ ఉంటుందండి, ఫ్రీ టూల్, ప్లాంట్ యుఎంఎల్ కోడ్. సో ఇది ఒక ఫ్రీ టూల్. ఇక్కడ మీరు ఇక్కడ ప్లాంట్ యుఎంఎల్ వెబ్ సర్వర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఉన్నది ఎరేస్ చేయండి. నేను ఇది ఎరేస్ చేశాను, ఇది పేస్ట్ చేశాను కోడ్. పేస్ట్ చేశాక ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను. సో ఆటోమేటిక్గా 1 సెకండ్, సమ్ ఎర్రర్. సో మళ్ళీ జనరేట్ చేస్తుందండి, సమ్ ఎర్రర్ ఉంది. సో సో నేను కాపీ చేస్తున్నాను ప్లాంట్ యూఎంఎల్, ఇది ఎరేస్ చేస్తున్నాను ప్రీవియస్ది, పేస్ట్. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూస్తే చాట్ జీపీటీ, సారీ, ప్లాంట్ యూఎంఎల్ కోడ్ అనేది మనకి ఒక యూఎంఎల్ డయాగ్రామ్ అనేది క్రియేట్ చేసింది. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో మీరు ఇది ఏం చేయాలి అంటే, స్క్రీన్ షాట్ కానీ డౌన్లోడ్ చేసి మీరు మీ డెవలపర్స్కి ప్రజెంట్ చేయాలి. సో ఇది మనం మాన్యువల్గా చేస్తే లైక్ ఇట్ విల్ టేక్ లైక్ హాఫ్ అన్ అవర్. ఓకే, మినిమం హాఫ్ అన్ అవర్ అవుతుంది. బట్ చాట్‌జీపీటీ నుండి మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో యూఎంఎల్ డయాగ్రామ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది కీ స్కిల్ ఆఫ్ ఎ బిజినెస్ అనలిస్ట్ అండి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను నౌకరీ పోర్టల్‌లో యూజ్ కేస్ డయాగ్రామ్స్. మీరు ఇక్కడ చూసారు కదా, యూజ్ కేస్ డయాగ్రామ్. సో యూజ్ కేస్ డయాగ్రామ్, యాక్టివిటీ డయాగ్రామ్, సీక్వెన్స్ డయాగ్రామ్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ యూఎంఎల్ డయాగ్రామ్స్. సో యా, ఇది వచ్చేసి సెకండ్ టాస్క్ వేరే బిజినెస్ అనలిస్ట్ని కెన్ ఆటోమేట్. థర్డ్ వన్ వచ్చేసి బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్. ఇది అంటూ ఒక డాక్యుమెంటేషన్ అండి, ఇది ఒక హై లెవెల్ రిక్వైర్మెంట్. సో మనం బిజినెస్ అనలిస్ట్గా ఇవి అనేది డాక్యుమెంట్ చేయాలి. అండ్ ఇట్స్ వెరీ ఎక్స్టెన్సివ్, అంటే చాలా వరకు లాంగ్ ఉంటుంది క్రియేట్ చేయాలంటే, చాలా లాంగ్ ఉంటుంది. సో ఆ, ఇది క్రియేట్ చేయాలంటే మనం మళ్ళీ ఏ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సేమ్ కంపెనీ మళ్ళీ బిఆర్డి, ఎఫ్ఆర్డి అనే స్కిల్ సెట్ బిజినెస్ అనలిస్ట్ని బిజినెస్ అనలిస్ట్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో లెట్స్ ఆటోమేట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. సో చాట్‌జీపీటీ చెప్పండి, క్రియేట్ బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. సో నేను కాంటెక్స్ట్ అనేది ఈ పేషెంట్ సినారియో ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్ అదే కాంటెక్స్ట్ అనేది అప్లై అవుతుంది. సపోజ్ మీకు వేరే కాంటెక్స్ట్ కావాలనుకోండి, ఇక్కడ కాంటెక్స్ట్ ఇవ్వండి, ఇక్కడ కాంటెక్స్ట్ పేజ్ చేస్తే సో దాని ప్రకారం మనకి ఈ డాక్యుమెంటేషన్ అనేది క్రియేట్ చేస్తుంది, చాట్ జీపీటీ క్రియేట్ చేస్తుంది. బట్ ఐ వుడ్ లైక్ టు గో విత్ ది బిఫోర్ వన్, ఆ డాక్యుమెంట్ నుండే కాంటెక్స్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి. సో చూడండి ఎంత బాగా క్రియేట్ చేస్తుంది. వర్డింగ్ కూడా చాలా, చాట్‌జీపీటీ చాలా పర్ఫెక్ట్గా మనకి ఎలాబరేట్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చూడండి, ఇది బిఆర్డి, ఇది ఎఫ్ఆర్డి, అండ్ ఎస్ఆర్ఎస్. సో ఈ మూడు డాక్యుమెంటేషన్ స్కిల్ సెట్ అనేది బిజినెస్ అనలిస్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినా ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, బిజినెస్ అనలిస్ట్ నుండి డాక్యుమెంటేషన్ స్కిల్ సెట్. అందులో మనకి మెయిన్గా రావాల్సింది బిఆర్డి, ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటేషన్. సో నేను ఆల్రెడీ ఒక నౌకరీ పోర్టల్లో ఒక కంపెనీ ఓపెన్ చేశాను, మీరు ఇక్కడ చూస్తే బిఆర్డి, ఎఫ్ఆర్డి. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, ఈ స్కిల్ సెట్ అనేది బిజినెస్ అనలిస్ట్కి ఖచ్చితంగా ఉండాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో మీరు చెప్పండి, ఇంత పెద్ద డాక్యుమెంటేషన్ క్రియేట్ చేయాలంటే బిజినెస్ అనలిస్ట్ ఇట్ విల్ టేక్ హవర్స్, హవర్స్ అవుతుంది ఇవన్నీ చేయాలంటే. బట్ మనం యూజింగ్ ఏఐ తోటి మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం అంటూ మన టాస్క్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి టాస్క్ నెంబర్ 3. ఓకే, టాస్క్ నెంబర్ 4 వచ్చేసి ఆర్టీఎం, అంటే రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఇది చెప్పే ముందు నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం
డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి, డీమార్ట్లో సపరేట్గా వాళ్ళు సెక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ వెజిటేబుల్స్ వాళ్ళంటే ఒక సెక్షన్, ఒక స్పెసిఫిక్ సెక్షన్ అలొకేట్ చేస్తారో అక్కడే ఉంటాయండి. అండ్ ఫర్ ఇదేదైతే నార్మల్ గ్రాసరీస్ ఉంటాయో అది కూడా ఒక సెక్షన్ ఉంటుంది. అండ్ బెవరేజెస్ కంటూ ఒక సెక్షన్ ఉంటుంది. సో ఫుడ్ కంటూ ఒక సెక్షన్ ఉంటుంది. తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్ కంటూ ఒక సెక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, డిమార్ట్ సినారియోలో సపరేట్గా అన్ని సెగ్రిగేట్ చేసి పెడుతున్నారు. అంటే ఏది ఎక్కడ ఉంది, ఏది ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో బిజినెస్ అనలిస్ట్ కూడా ఆర్టీఎం అంటే రిక్వైర్మెంట్ ట్రేజబిలిటీ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మీ ప్రాజెక్టు ఏదైతే డెవలప్ చేస్తున్నారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అనేది మనం ఈ ఆర్టీఎం ద్వారా మనం అనేది క్రియేట్ చేసి అందులో పెట్టాలి. సో ఇది కూడా మనం ఏఐ తోటి మనం స్పీడప్ చేయొచ్చు. సో నేను ఏం చెప్తానంటే ఆర్టీఎం అని పెడతాను. క్రియేట్ ఆర్టీఎం ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్సెల్. ఎందుకంటే ఎక్సెల్లోనే మనం ఆర్టీఎం అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఆర్టీఎం ఇక్కడ నాకు ఎబోవ్ జనరేట్ చేసిందండి, నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూస్తే ఆర్టీఎం నాకు జనరేట్ చేసింది చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో యా, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ నేను ఇంకా ఇవ్వలేదు. అందుకే చాట్‌జీపీటీ ఏం చేసిందంటే ఓన్లీ యాజ్ పర్ ది నేను ఏదైతే కాంటెక్స్ట్‌లో మెన్షన్ చేశానో ఆ కాంటెక్స్ట్ ప్రకారమే ఆర్టీఎం అనేది జనరేట్ చేసింది. బట్ ఇందులో ఇంకా 4, 5 అనేది మనం ఇంక్లూడ్ చేస్తామండి. సో యా, ఆర్టీఎం అంటే ఇది. సో మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో అవన్నీ మనకి ఒక హ్యాండీ లాగా ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్, దాని డిజైన్ స్టేటస్ ఏంటి, టెస్ట్ కేసెస్ స్టేటస్ ఏంటి, కోడింగ్ స్టేటస్ ఏంటి, యూఐటి టెస్టింగ్ ఏంటి, అన్ని స్టేటస్ అనేది మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు అండి. సో ఇది ఆర్టీఎం. సో యా, ఇది ఒక టాస్క్ మనం ఆటోమేట్ చేయొచ్చు యూజింగ్ ఏఐ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు యూజర్ మాన్యువల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్ మాన్యువల్స్. యూజర్ మాన్యువల్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఏది పర్చేజ్ చేసిన ప్రోడక్ట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కానీ ఏదైనా, కంపెనీ వాళ్ళు మీకు ఏమి ఇస్తారండి, మీకు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ బుక్లెట్ లాగా ఇస్తారు, అవునా? పర్చేజ్ చేశాక ఆ బుక్లెట్ దేనికి, దాన్ని చదివి కస్టమర్స్ అనేవాళ్ళు స్టెప్స్ అనేది వాళ్ళకి అర్థమయ్యి ప్రోడక్ట్ని వాళ్ళు ఏదైతే పర్చేజ్ చేశారో అది యూజ్ చేయడానికి యూజర్ మాన్యువల్స్ అనేది ఇస్తారు వాళ్ళకి. సో సారీ, బిజినెస్ అనలిస్ట్ కూడా ప్రతి ప్రాజెక్ట్లో యూజర్ మాన్యువల్స్ అనేది క్రియేట్ చేయాలి. మన ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి ఎవరైతే యూజ్ చేయబోతున్నారో మన యూజర్స్, కస్టమర్స్, వాళ్ళకి అర్థం కావడానికి మనం అంటూ యూజర్ మాన్యువల్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో అది మనం ఏ నుండి ఆటోమేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే క్రియేట్ యూజర్ మాన్యువల్స్ ఫర్ అబౌవ్ కాంటెక్స్ట్. సో యూజర్ మాన్యువల్స్ అనేది మనకు క్రియేట్ చేస్తుంది. సో ఇదిగో యూజర్ మాన్యువల్స్ అంటే ఇలా ఉంటుంది. మీ ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ స్పెసిఫిక్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి, అవతలి వాళ్ళకి చూడగానే ఈ యూజర్ మాన్యువల్స్ అర్థమయ్యేలాగా మీరు డెవలప్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, పర్పస్ ఆఫ్ ది సిస్టమ్, ప్రీ రిక్వెస్ట్ ఇస్ట్, లాగిన్, సర్చ్ ఫర్ హాస్పిటల్. ఓకే. స్టెప్ 3, స్టెప్ 4 మేక్ పేమెంట్, క్రెడిట్ కార్డ్. నేను ఏం చెప్పాను కాంటెక్స్ట్లో, నెఫ్ట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నా కదా. సో ఆటోమేటిక్గా మనకి చాట్‌జీపీటీ అనేది యూజర్ మాన్యువల్స్లో క్రియేట్ చేసి ఇంక్లూడ్ చేసింది. స్టెప్ 6 కన్ఫర్మేషన్ మెసేజ్. సో ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్, ఎఫ్ఏక్యూస్. సో చూడండి, సపోర్ట్. సో సో మనం అంటూ యూజర్ మాన్యువల్స్ అనేది ఇలా క్రియేట్ చేయాలండి. యూజువల్గా అయితే చాట్‌జీపీటీ లేకుంటే బిజినెస్ అనలిస్ట్ ఇదంతా క్రియేట్ చేయాలి. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇదంతా క్రియేట్ చేయాలంటే సో ఇట్ విల్ టేక్ లైక్ 20 మినిట్స్ అట్లీస్ట్, 25 మినిట్స్ పడుతుంది. సో మనం యూజింగ్ చాట్‌జీపీటీ వీ కెన్ ఆటోమేట్ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఓకే. ఇది యూజర్ మాన్యువల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. బిజినెస్ అనలిస్ట్ డెఫినెట్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి లైవ్లో ఈ యూజర్ మాన్యువల్స్ అనేది క్రియేట్ చేసి మన కస్టమర్స్కి ఇస్తాం.
ఓకే. సో ఈ స్కిల్ సెట్ ఈ టాస్క్ మనం ఆటోమేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ కేసెస్ అండి. టెస్ట్ కేసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటి అంటే, మనం బిజినెస్ అనలిస్ట్ కానీ క్యూఏ టీం ఉంటారు కదా మన టెస్టింగ్ టీం, వాళ్ళు ఒక రిఫరెన్స్ లాగా ఒక టెస్ట్ కేసెస్ని హ్యాండీ లాగా పెట్టుకొని టెస్టింగ్ అనేది చేస్తారు. అందులో ఎగ్జాక్ట్లీ టెస్ట్ కేసెస్లో ఏమి ఉన్నాయో దాన్ని చదువుకుంటూ వీళ్ళు అనేది టెస్టింగ్ చేస్తారు. సో బిజినెస్ అనలిస్ట్ కూడా టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మనం కూడా యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది చేస్తాం. అది యూజర్ ప్రజెన్స్లో చేస్తాం. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసే ఈ టెస్ట్ కేసెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది ఎలా చేయాలి టెస్టింగ్ అని. సో చూడండి ఇప్పుడు నేను చెప్తాను. సో నాకు కొద్దిగా డీటెయిల్గా కావాలి. ఇది ఏంటంటే జస్ట్ బేసిక్ టెస్ట్ కేసెస్ ఫార్మాట్ ఇచ్చింది. ఐ వాంట్ ఇన్ డీటెయిల్. ఓకే, ఇన్ డీటెయిల్ అని చెప్తున్నాను. ఇన్ డీటెయిల్ అని ఏంటి అంటే ఇంకా పూర్తిగా ఇస్తుంది మనకి కాంటెక్స్ట్. చూడండి ఇప్పుడు చూడండి. టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, పోస్ట్ కండిషన్ ఏంటి, ప్రయారిటీ, టైప్, ప్రీ కండిషన్. మీరు అబౌవ్ చూస్తే మనకి చాట్ జీపీటీ ఓన్లీ ఏమి ఇచ్చిందండి, ఆబ్జెక్టివ్, ప్రీ కండిషన్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, టెస్ట్ సినారియో. బట్ ఇక్కడ నేను ఇన్ డీటెయిల్గా అన్నాను కదా, ఇన్ డీటెయిల్ అనే చెప్పగానే మాడ్యూల్లో ఆబ్జెక్టివ్, ప్రీ కండిషన్, టెస్ట్ డేటా, టెస్ట్ స్టెప్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, పోస్ట్ కండిషన్స్. సో ఇక్కడ చూస్తే ఇన్ డీటెయిల్గా మనకి అంటూ చాట్ జీపీటీ టెస్ట్ కేసెస్ అనేది క్రియేట్ చేసింది. సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన ఎండ్ యూజర్స్ కూడా కొన్నిసార్లు టెస్టింగ్లో ఇన్వాల్వ్ అవుతారు. సో మీరు బిజినెస్ అనలిస్ట్గా ఆ, ఇవన్నీ మీరు మాన్యువల్గా రాయాలి. సో అప్పుడు మీరు ఏఐ నుండి స్పీడప్ చేయొచ్చు వర్క్. సో ఈ టెస్ట్ కేసెస్ అనేది చాలా హెల్ప్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు టెస్టింగ్ ఫర్ బోత్ క్యూఏ టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ అనలిస్ట్. ఓకే. సో ఇది వచ్చేసి టెస్ట్ కేసెస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వెండర్ ఈమెయిల్ రైటింగ్. సో వెండర్ ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంటి అంటే, సో బిజినెస్ అనలిస్ట్ బేసిక్గా వెండర్ క్వేరీస్ని హ్యాండిల్ చేయాలి. క్వేరీస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే మన అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారో మన కస్టమర్స్, వాళ్ళకి కొన్ని డౌట్స్ అనేది, ఎర్రర్స్ అనేది, ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు నార్మల్గా డైలీ. ఆ డౌట్స్ ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు మనకి రీచ్ అవుట్ అవుతారు మన ఓవర్ ది మెయిల్. ఈ మెయిల్ ద్వారా వాళ్ళు అనేది మనకు రీచ్ అవుట్ అవుతారు. సో మీ రీచ్ అవుట్ అయ్యాక మీరు ఏం చేస్తారు, యూజువల్గా రెస్పాండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెయిల్ రాస్తున్నాను. హాయ్, హాయ్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్. అప్లికేషన్ ఈస్ కరెంట్లీ in currently on hold. Could you try again after some time? Could you try after some time? Meanwhile, we will get back. We will uh, uh, identify the problem and resolve. సో ఇది నా వే ఆఫ్ స్టైలింగ్ అండి. ఈ ఇంగ్లీష్ నా వే ఆఫ్ స్టైలింగ్. బట్ చాట్ జీపీటీ ఇప్పుడు ఇలా రాయాలి అంటే నేను ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు సెంటెన్స్ని. సో నేనేం చెప్తాను ఇలాంటి కేసులో, సో ఇంప్రూవ్ ది ఇంప్రూవ్ ది సినారియో. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకా బెటర్గా మనకి ఫ్రేమ్ చేస్తుంది. చూడండి. హాయ్ ఉషా, థ్యాంక్స్ ఫర్ రీచింగ్ అవుట్. ద అప్లికేషన్ ఈస్ కరెంట్లీ ఆన్ హోల్డ్, ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్. మీన్ వైల్ అవర్ టీమ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ది ఇష్యూ అండ్ విల్ రిజాల్వ్ అట్ ది ఎర్లియస్ట్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ అసిస్టెన్స్. సో ఇక్కడ నేను రాసింది ఇది రాసింది ఆల్మోస్ట్ సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే ప్రొఫెషనల్గా రాశారు. సో మనం ఎప్పుడైతే వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ రిప్లై చేసే ముందు ఆల్వేస్ వీ నీడ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ అండి. ఎందుకంటే మనం చెప్పేది పొలైట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అని చెప్పి కూడా చూడాలి. సో ఈ వెండర్ క్వేరీస్ని కానీ కస్టమర్స్ ఈమెయిల్ రైటింగ్ అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్. సో సెవెంత్ వన్ వచ్చేసి ఇది. ఎయిత్ వన్ వచ్చేసి మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో ఇది నాట్ ఓన్లీ బిజినెస్ అనలిస్ట్, ఐ మీన్ ఎవ్రీ ఇండస్ట్రీ, ప్రతి వాళ్ళు ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు యూజువల్గా. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మీటింగ్లో మీటింగ్ జరిగింది, అందులో కొంతమంది యాబ్సెంట్ అయ్యారు.
ఓకే. సో మీరేం చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్‌గా ఈ ఎంఓఎం క్రియేట్ చేస్తాం. ఈ ఎంఓఎం పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీటింగ్‌లో ఏదైతే కీ పాయింట్స్ మాట్లాడుకున్నారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు క్రియేట్ చేస్తారు. దాన్నే మనం ఎంఓఎం అంటాం. కీ పాయింట్స్ ఏదైతే మాట్లాడారో, ఏదైతే వాళ్ళు ఫైనలైజ్ చేశారో, ఇలాంటివన్నీ చెప్పి మనం ఎంఓఎం క్రియేట్ చేస్తామండి. ఎందుకంటే, ఈ ఎంఓఎం క్రియేట్ చేసి మనం ఎవరైతే మీటింగ్‌లో యాబ్సెంట్ ఉన్నారో వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎంఓఎం. నేను చాట్‌జిపిటికి చెప్తాను. క్రియేట్ ఎంఓఎం అని చెప్పి. సో, నేను కాంటెక్స్ట్ చాట్‌జిపిటి తీసుకుంటుంది. చూడండి, ఎంఓఎం మినిట్స్ ఆఫ్ మీటింగ్. సో, ఇక్కడ మనకి ఒక టెంప్లేట్ అనేది ఇచ్చింది చూడండి. సో, డెసిషన్ పాయింట్స్, డెసిషన్స్ టేకెన్, యాక్షన్స్, ఐటెమ్స్, నెక్స్ట్ మీటింగ్. సో, ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేయొచ్చు. ఇది కాపీ చేసి మీరు ఎడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాజెక్ట్ పేరు మనకు తెలీదు. బై డిఫాల్ట్ ఏం తీసుకుందంటే హాస్పిటల్ అపాయింట్మెంట్ బుకింగ్ సిస్టమ్. బట్ మన ప్రాజెక్ట్ ఏంటి? ఆ టైటిల్ మనం ఎడిట్ చేయాలి. డేట్ ఎంటర్ చేయాలి. టైం ఎంటర్ చేయాలి. అండ్ అటెండీస్ ఎవరైతే ఉన్నారో మీరు స్పెసిఫై చేయండి. ఎవరైతే అటెండ్ అయ్యారో, ఆ మీటింగ్‌లో అజెండా ఏంటి యాక్చువల్‌గా. సో, చాట్‌జిపిటికి మీరు చెప్తే అన్నీ డీటెయిల్‌గా అదే క్రియేట్ చేసి మనకిస్తుంది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ అనలిస్ట్‌కి. ఎందుకంటే బిఎస్ చాలా వరకు మీటింగ్స్‌లో ఎంగేజ్ అవుతూ ఉంటారండి. సో, ఈ ఎంఓఎం క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చాలా మందికి పంపించడం జరుగుతుంది. స్టేక్ హోల్డర్స్ కానీ, మన క్లయింట్స్ గానీ, ఎవరైతే కాలేకపోయారో ఇది వాళ్ళకి పంపిస్తే ఇట్ విల్ బి యూస్‌ఫుల్. అండ్ మీరొక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసే పర్సన్ లాగా ఉంటారండి. ఎందుకంటే ఎంఓఎం అనేది ఎవరు చెప్పరు. బట్ మీ ఇనిషియేటివ్‌గా మీరు తీసుకొని క్రియేట్ చేసి వాళ్ళకి పంపిస్తే దే కైండ్ ఆఫ్ లైక్ యువర్ వర్క్. సో, ఎంఓఎంతో కూడా యూజింగ్ ఎంఓఎం కూడా మనం ఏఐ తోటి ఆటోమేట్ చేయొచ్చు. సో, లెట్స్ గో విత్ అదర్ కాన్సెప్ట్స్. సో, వైర్ ఫ్రేమ్స్ అంటే నేను చెప్తున్నాను ఒకే ఒక ఎగ్జాంపుల్. వైర్ ఫ్రేమ్స్ అంటే ఒక డిజైన్, విజువల్ డిజైన్స్. సో, మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆహ్, ఈ టూలే వచ్చేసి మనకి క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే. విజువల్. సో, ఆ టూల్ పేరొచ్చేసి బాల్సమిక్. సో, నేనిక్కడ చేస్తున్నాను బాల్సమిక్ అని. సో, ఇది న్యూగా యాడ్ అయింది. ఈ ఏఐ అనేది న్యూగా యాడ్ అయింది. ఓకే. బాల్సమిక్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లేటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విజువల్ చార్ట్స్ అండి. విజువల్ చార్ట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక స్టేక్ హోల్డర్ గానీ, క్లయింట్ గానీ వచ్చి మన రెవెన్యూ ఎంతవరకు డౌన్ అయింది, ఎంతవరకు ఇంక్రీజ్ అయింది, సేల్స్ ఎందులో అయ్యాయి, అండ్ కస్టమర్స్ ఎంతమంది మనకి ఈ మంత్‌లో ఆన్‌బోర్డ్ అయ్యారు, అండ్ ఎంతమంది రీఫండ్ చేశారు. సపోజ్ అనుకోండి, ఎంతమంది మన డాక్టర్స్‌కి విజిట్ అయ్యారు పేషెంట్స్. ఇదంతా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటున్నారు. సో, మీరు జస్ట్ చెప్పడం కాకుండా ఒక విజువల్స్ క్రియేట్ చేశారనుకోండి, మీకు ఎవరైతే చూస్తున్నారో ఆ విజువల్స్ స్టేక్ హోల్డర్స్ గానీ, క్లయింట్స్ వాళ్ళకొక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడ మనం చాట్‌జిపిటికి వెళ్ళి కాంటెక్స్ట్ ఇవ్వండి. కాంటెక్స్ట్ నేనేమిస్తున్నా అంటే అబోవ్ కాంటెక్స్ట్, యూజింగ్ అబోవ్ కాంటెక్స్ట్, యూజింగ్ అబోవ్ కాంటెక్స్ట్ డూ క్రియేట్ పై చార్ట్. సో, నాకు పై చార్ట్ అనే విజువల్ కావాలి. నేను అది చెప్తున్నాను. ఓకే. సో, చాట్‌జిపిటి ఏం చేస్తుందో చూద్దాం. ఓకే. ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. సో, చాట్‌జిపిటి అనేది ఇప్పుడు మనకి ఒక విజువల్ అనేది క్రియేట్ చేస్తుంది. పై చార్ట్ అది నేను చూపిస్తాను ఎక్కడుందో. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, మనకి చాట్‌జిపిటి అనేది ఒక విజువల్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ చూస్తే. నేను జస్ట్ ఒక ఆహ్, సెంటెన్స్ రాసానండి. అబోవ్ కాంటెక్స్ట్‌కి పై చార్ట్ అనేది మీరు క్రియేట్ చేయండి చాట్‌జిపిటి అని చెప్పి క్రియేట్ చేయండి అని చెప్పి చెప్పాను. సో, చాట్‌జిపిటి ఏం చేసింది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసింది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు సేవ్ చేసి స్టేక్ హోల్డర్స్ చూపించాలి. సో, 20% స్లాట్ సెలెక్షన్ అయింది. హాస్పిటల్ సెర్చ్ వచ్చేసి 20%. పేమెంట్ వచ్చేసి 20%. బుకింగ్ కూడా 20%. సో, ఎస్ఎంఎస్ కాన్ఫిగరేషన్ 20%. సో, ఇంతమంది ఈ విధాలుగా చేశారు. ఈ ఫ్యాక్టర్స్‌కి అని చెప్పి మనం చెప్తే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, ఇది మనం మాన్యువల్‌గా కూడా క్రియేట్ చేయొచ్చు యూజింగ్ పవర్ బిఐ అండ్ ఎక్సెల్. బట్ మీరు జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే చాట్‌జిపిటియే మీకు క్రియేట్ చేసి ఇస్తుంది పర్ఫెక్ట్‌గా. సో,
ఇవి ఇప్పుడు ఏదైతే నేను చూపించానో మెయిన్గా వచ్చేసి మనం బిజినెస్ అనలిస్ట్గా వర్క్ చేసేది వీటిపైనే. సో ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి, అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.